పంతులు గారే అయితే, "నాయనా పెళ్లి కొడుకుని తీసుకురండి" అనైతే చెప్తూ ఉంటాడు. ఇక నీలకంఠం అయితే సరే అని అనేలోపు ఇక ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. "ఏ మనోజ్ వెళ్ళిరా తీసుకురారా బావగారిని" అనైతే అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే "ఆగురా మనోజ్" అనైతే అంటూ ఉంటాడు. అలా అనేసరికి మనోజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. "నేనున్నాను కదా! నేను బావగారిని దగ్గరుండి ఎత్తుకొని తీసుకురాడానికే కదా నేనిక్కడికి వచ్చింది. నేనుంటుండగా బావగారిని మనోజ్ ఎలా తీసుకొస్తాడు? నేను వెళ్ళి తీసుకొస్తాను" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. నీలకంఠం అయితే ఏదో ఇది తేడాగానే ఉంది అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు అయితే సంజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా సంజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. "బావగారు పెళ్లి పీటల మీదకి రండి. నిన్ను ఎత్తుకెళ్ళడానికే కదా నేను వచ్చాను" అని అంటూ ఉంటాడు. "ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని సంజు అనేసరికి, "అదేరా నీలాంటోడిని నా చెల్లికిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకుంటున్నావు" అని చెప్పేసి బాలు అయితే సంజు పేక మీద చెయ్యేసి కొడుతూ ఉంటాడు. "నిన్ను ఎలా అయినా కొట్టేసి నా చెల్లికి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? అందుకే నేనిక్కడికి వచ్చాను" అని చెప్పేసి బాలు అయితే వాడి మెడ మీద చెయ్యి వేసి కొట్టబోతూ ఉంటాడు. అలా కొట్టబోతూ వాడికైతే ఇక బాలు అయితే సంజయ్‌ని కొట్టి ఇచ్చేయబోతూ ఉంటాడు. అలా కొట్టేసి సంజయ్ అయితే బాలుని కొట్టేసి అలా చేతులు కట్టేస్తూ ఉంటాడు. అలా కట్టేసి సంజయ్ అయితే బాలుని కట్టేసరికి సంజయ్ షాక్ అయ్యి అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. అలా కళ్ళు తిరిగి పడిపోయిన సంజయ్‌నైతే బాలు కాళ్ళు చేతులు కట్టేసి అక్కడి నుంచి అయితే ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాలు అయితే సంజయ్‌ని తీసుకొని వస్తాడని చెప్పి అంతా ఎదురు చూస్తూ ఉంటాడు పెళ్ళికొడుకు కోసం. ఇక బాలు అయితే పెళ్లి పందిరి నుంచి సంజయ్‌నైతే ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు.